పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధలు వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యోదా, సీమోన్ అనువారుల సోదరుడు కాదా? ఈయన అక్కచెల్లుండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమున బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడునని యేసు వారితో పలికెను. ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులకు తాకి స్వస్థపరిచెను. కానీ మరి ఏ అద్భుతమును అచ్చట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోజు ప్రభు మనకి యేసుక్రీస్తు ప్రభు ఒక దేవాలయంలోనికి వెళ్ళి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన సువార్తను బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క వాక్యాలను చెబుతూ ఉన్నప్పుడు, ఆ సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు వినినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఆయన చెప్పేటువంటి వాక్యము, ఆయన వివరించేటువంటి ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మాలు, వాటన్నిటిని కూడా విని వారు చాలా ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈయన ఎవరు? ఇంత అద్భుతముగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ వాక్యములో ఉన్నటువంటి మర్మాలను ఎంత అద్భుతంగా వివరించి చెబుతూ ఉన్నాడు. ఈయన ఎవరు? మనవరోడే కదా, మరియమ్మ కుమారుడే కదా, ఈయన వడ్రంగి పని చేసే అతనికి యేసేపు గారి యొక్క కుమారుడే కదా, ఇతను కూడా వడ్రంగి చేసుకునేవాడు పని చేసే వ్యక్తే కదా. ఈయనకి ఇంత అద్భుతమైనటువంటి శక్తి ఎలా వచ్చింది? ఇంత గొప్ప వాక్యము చెప్పేటువంటి ఈ యొక్క తెలివితేటలు ఎక్కడి నుంచి, ఇంత జ్ఞానము ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందని వారందరూ కూడా ఆశ్చర్యపోయారంట. ఈరోజు వాక్యము ప్రభుని గురించి, ప్రభు బోధించినటువంటి ఒక వాక్కును గురించి ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు 4వ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన ఒక ప్రవక్తలాగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్త అని వాక్యంలో హెచ్చరిక చేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక ప్రవక్తలాగా ఆయన ఈరోజు మనకి మరి ఈ గ్రంథము పరిచయం చేయబడుతూ ఉంది. ఈ యొక్క విశ్రాంతి దినము యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఒక ప్రవక్త అని మనకి తెలియజేస్తూ ఉంది. ప్రతి క్రైస్తవుడు కూడా మరి ఒక ప్రవక్తలాగా జీవించాలని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ప్రవక్త సత్యాన్ని ప్రకటించాలి. ప్రవక్తలాగా మనము జీవించాలి అంటే సత్యమును మాట్లాడాలి, సత్యమును బోధించాలి, సత్యాన్ని అన్వేషణ చేయాలి అని ఈరోజు మరి మొదటి పట్టణము, 2వ పట్టణము సువిశేషం మనకి తెలియజేస్తూ ఉంది. అసలు ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ఒక ప్రవక్తలాగా బోధిస్తూ ఉన్నాడట దేవాలయంలో. అసలు ప్రవక్త అంటే ఏంటి? ప్ర వ త ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి. ప్ర అంటే ప్రవచనం. ప్రవచనం అంటే జరగబోయేదాన్ని చెప్పటం అన్నమాట. భవిష్యత్తులో జరగబోయేదానిని ముందుగానే తెలియచేయటాన్ని ప్రవచనం పలికారు అంటారు.
మన పూర్వవేదాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అనేక మంది ప్రవక్తలు ప్రవచనాలు పలికారు. ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది, ప్రవచనం. ఈ ప్రవచనము భవిష్యత్తులో నెరవేరుతుందన్నమాట. ఇదిగో దావీదు వంశము నుంచి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఒక ప్రవక్తలాగా మీకోసం జన్మిస్తాడు అని మోషే గారు ప్రవచనాన్ని పలికాడు. అంటే జరగబోయేటువంటి విషయాలను గురించి ముందుగానే తెలియచేసేటటువంటి దానిని ప్రవచనము అని అంటాం. తర్వాత వక్త. వక్త అంటే ఏంటి? వక్త అంటే ఏంటమ్మా? చదువుకునే పిల్లలు చెప్పండి. వక్త అంటే ఏంటి? మాట్లాడటం. వక్త అంటే ఏంటి? మాట్లాడటం, లేదా బోధించటం, లేదా తెలియనటువంటి విషయాన్ని తెలియచేయటం. దీనిని ఆయనని వక్త అంటాం. ఆయన చక్కగా బోధిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మనకి తెలియనటువంటి విషయాల్ని తెలియచేసేటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే వక్త అంటాం. కాబట్టి ప్రవక్త అంటే, ప్రవచనం అంటే దేవుని యొక్క సందేశం. దేవుని యొక్క సందేశాన్ని తెలియచేసేటువంటి వ్యక్తిని ప్రవక్త అని అంటాం. అర్థమైందా? దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క మాటలని, దేవుడు మానవాళికి ఏమైతే చెప్పాలి అనుకున్నాడో దానిని తెలియచేసేటువంటి వ్యక్తిని ప్రవక్త అని అంటాం. అంటే దేవుడు ప్రవక్తతో మాట్లాడతాడు, ప్రవక్తతో మాట్లాడతాడు. ఆ ప్రవక్త మనకి తెలియజేస్తాడు. కిందకి రా, కిందకి 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 వచ్చాం. ప్రవక్త. ప్రవక్త అంటే దేవునికి ప్రతినిధి. దేవుని యొక్క స్థానంలో ఆయన ఉంటాడు, దేవునికి ప్రతినిధిగా ఉంటాడు. దేవుని పక్షమున ఉండేటువంటి వాడు ప్రవక్త. ప్రవక్త దేవుని వద్ద నుండి సందేశాన్ని తీసుకుని వస్తాడు. దేవుని యొక్క సందేశాన్ని మానవాళికి తెలియజేసేటువంటి వాడు ప్రవక్త. దేవుని యొక్క మాటలను మనకి బోధించేటువంటి వాడు ప్రవక్త. ప్రజలను హెచ్చరించేటువంటి వాడు ప్రవక్త. ప్రజలను సరైనటువంటి మార్గములో నడిపించేటువంటి వాడు ప్రవక్త. మానవాళి తప్పుదోవలో నడుస్తూ ఉంటే ఆ తప్పును సరిచేసేటువంటి వాడు ప్రవక్త. ప్రజలను జాగ్రత్త పరిచేటువంటి వాడు ప్రవక్త. ప్రజలకు మంచి మార్గములో నడిపించేటువంటి వ్యక్తి ప్రవక్త. దైవ రహస్యాలను లేదా చరిత్ర యొక్క రహస్యాలను తెలియచెప్పేటువంటి వాడు ప్రవక్త. దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క మాటలలో దాగి ఉన్నటువంటి మర్మాలను విప్పి చెప్పేటువంటి వాడు ప్రవక్త. ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కష్టాలలో, శ్రమలలో మనల్ని ధైర్యపరిచేటువంటి వాడు ప్రవక్త. దేవునికి దగ్గర సంబంధం కలిగి ఉన్నటువంటి వాడు ప్రవక్త. ప్రవక్త అంటే దేవుని ముందు నిలిచినట్లే ప్రజల ముందు కూడా నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తి ప్రవక్త. అలాంటి ప్రవక్త మన యేసుక్రీస్తుని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. దేవుడు పూర్వవేదాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు కొంతమంది ప్రవక్తలను ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు. ప్రవక్త ఎలా వస్తాడు? తనంతటి తానుగా రాలేడు. ప్రవక్తగా రావాలి అంటే, దేవుని వాక్యం బోధించాలి అంటే, దేవుని మాటలు ప్రజలకు తెలియచేయాలంటే, దేవుని యొక్క సందేశాన్ని మరి ప్రజలకు తెలియచేయాలంటే ఆ ప్రవక్త ఎవరై ఉండాలంటే దేవుని చేత ఎన్నిక చేయబడి ఉండాలి.
దేవుడు ఎన్నిక చేసుకున్నాడు కొంతమందిని. పూర్వవేదములో దేవుడు మానవాళికి, ఇశ్రాయేలు ప్రజలకు అనేక విషయాలు తెలియచేయాలంటే ఎలా అని ఆలోచించి అనేక మంది ప్రవక్తలను ఆయన ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు వ్యక్తిగతముగా ప్రతి వ్యక్తిని పిలిచి ఎన్నుకున్నాడు ఆయన. మోషే, నేను ఎన్నిక చేసుకుంటున్నాను, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నువ్వు నాయకుడిగా ఉండాలి, రా అని పిలిచాడు. పిలిచి ఆయన అభిషేకించాడు. దావీదును అభిషేకించాడు. దావీదు, నేను ఎన్నిక చేసుకుంటున్నాను, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజుగా నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ఎన్నిక చేసుకుంటున్నాను. అనేక మంది ప్రవక్తలను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మండుచున్నటువంటి పొద దగ్గర ఒక ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఎవరిని? మోషేని. ఆయన ఏం చేసేవాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుంటుంటే అక్కడ ఏం జరుగుతుంది? ఒక పొద మండిపోతా ఉంది. పొద మండిపోతా ఉంది. కాలిపోవటం ఎక్కడైనా జరుగుతుంది. కాలిపోతే ఏం జరుగుద్దమ్మా? ఒక చెట్టు ఉంది ఇక్కడ, ఈ చెట్టు కాలిపోతుంది. కాలిపోతున్నప్పుడు మనం చూస్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? కాలిపోయినటువంటి రెమ్మలన్నీ కూడా ఏమైపోతాయి? కిందకి కాలిపోయి పడిపోతాయి. కానీ ఈయన చూసినటువంటి దర్శనములో చెట్టు కాలిపోతుంది, ఆ పొద కాలిపోతుంది, కానీ అది కిందకి పడిపోట్ల. మండుచున్నటువంటి పొద. ఏమిటి? ఆశ్చర్యంగా చూశాడు. అక్కడ వెళ్ళాడు, పొద దగ్గరికి వెళ్ళాడు. ఇదేంటి? పొద అయితే కాలిపోతుంది కానీ కాలిపోయినటువంటి కింద పడిపోవటం లేదు, చాలా ఆశ్చర్యంగా ఉంది అని గబగబా అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు. గబగబా దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తన స్వరముతో మాట్లాడాడు. మోషే, ఇది పవిత్రమైనటువంటి స్థలము, నీ పాదరక్షలు, నీ చెప్పులు విడిచి లోనికి రమ్ము అని చెప్పి అక్కడ మోషేతో మాట్లాడినట్టు మనం వింటూ ఉన్నాం. దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తులు, ఒక ప్రవక్తలని నేను ఎన్నిక చేసుకుంటున్నా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలి, ఇదిగో నా మాటలని నువ్వేం చేయాలి? వారికి తెలియచేయాలి. నేను నిన్ను ఎన్నిక చేసుకుంటున్నా. అనేక మంది ప్రవక్తలు, అబ్రహాముని ఎన్నుకున్నాడు, నోవాహుని ఎన్నుకున్నాడు, మోషేని ఎన్నుకున్నాడు, దానియేలుని ఎన్నుకున్నాడు, సమూయేలుని ఎన్నుకున్నాడు, దావీదుని ఎన్నుకున్నాడు, ఏలియాని ఎన్నుకున్నాడు, ఎలీషాని ఎన్నుకున్నాడు, యెషయాని ఎన్నుకున్నాడు, ఇర్మియాని ఎన్నుకున్నాడు. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఇర్మియాని ఎన్నుకున్నప్పుడు అంటాడు, ఇర్మియా, నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను. ఎక్కడ ఎన్నిక చేసుకున్నాడు ఇర్మియాని? ఇర్మియాని ఎక్కడ ఎన్నిక చేసుకున్నాడమ్మా? ఇర్మియా, నా సందేశాన్ని ప్రజలకు తెలియచేయాలి, నేను నిన్ను ప్రవక్తగా ఎన్నిక చేసుకున్నాను, రమ్మని పిలిచినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన వ్యతిరేకించాడు, నేను రాలేనని. వ్యతిరేకించినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీ తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను. దేవుడు ఎన్నిక చేసుకున్నాడు కొంతమంది ప్రవక్తలను. ఆ ప్రవక్త చేసేటువంటి పని ఏంటంటే, కష్టములో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు నిన్ను ధైర్యపరిచేటువంటి వాడు ప్రవక్త. ఈ ప్రవక్తలు కూడా మరి 2-3 రకాల ప్రవక్తలు ఉన్నారు. దేవుడు ఎన్నిక చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రవక్తలే. కానీ అన్య ప్రవక్తలు ఉన్నారు. అన్య ప్రవక్తలు అంటే మరి యూదులు కాకుండా యోధయాత్రలు ఉన్నారు. యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో యోధయాత్రలు ఉన్నారు. వారిని కూడా మరి అన్య ప్రవక్తలు అన్నారు. అంటే గౌతమ బుద్ధుడు, వ్యాసుడు, మహర్షి, వాల్మీకి, వీరందరూ కూడా దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. యోధయాత్రలకు, హిందువులకు మహమ్మద్ ప్రవక్త, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీరందరినీ కూడా అన్య ప్రవక్తలు అన్నారు. అంటే వీరు యూదుల నుంచి, దేవుడు యూదుల నుంచి మాత్రమే ప్రవక్తలని ఎన్నిక చేసుకున్నాడు. వారిని దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రవక్తలు అన్నారు. వీరినేమో అన్య ప్రవక్తలు అన్నారు. ఇవి కాకుండా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అసత్య ప్రవక్తలు ఉన్నారు, కపట ప్రవక్తలు ఉన్నారు. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే, అపవాది ఎప్పుడు కూడా వీరి వెంటే ఉంటుందంట. వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తాం. అసత్య ప్రవక్తలు, అబద్ధాన్ని బోధించేటువంటి వారు, అసత్యాన్ని బోధించేటువంటి వారు,
వీరిని అబద్ధ ప్రవక్తలని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. వీరు ఎలాంటి వారంటే వాక్యంలో రాయబడింది, గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేలు వంటి వారని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్త ఒక ఆయన మనకు అక్కడ కనబడతాడు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం, ప్రభువు నాకిట్లు బదులు చెప్పాను, ఆ ప్రవక్తలు నా పేరు మీదుగా అబద్ధములు చెప్పుచున్నారు, నేను వారిని నా పని మీద పంపలేదు, వారితో సంభాషించలేదు, వారు చెప్పు ప్రవచనములు అబద్ధ దర్శనములు నిష్ప్రయోజనమైన వారి తలలో పుట్టినటువంటి కపట ఆలోచనలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారా, అబద్ధ ప్రవక్తలు ఉన్నారని ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. ఆ ప్రవక్తలతో నేను మాట్లాడలేదు, వారితో నేను ఆలోచన చేయలేదు, వారిని నేను ఎన్నిక చేసుకోలేదు. తనంతట తానుగానే నేను దైవభక్తుడిని, దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడని తనంతట తానే ప్రకటించేసుకుంటాడంట. అబద్ధ ప్రవక్తలు వారిని నేను ఎన్నిక చేసుకోలేదు, వారు దేవుని ఆత్మచేత అభిషేకించబడలేదు, దేవుని ఆత్మచేత వారు ప్రేరేపించబడలేదు అని ప్రభు స్పష్టంగా మనకు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎవరంటే ఆయన అపోస్తుల కార్యాలు, దీన్ని అక్కడ ఉంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 6వ వచనం, వారు తనొక ప్రవక్తనని చెప్పుకుడు. అబద్ధ ప్రవక్త చెప్పండి చూడండి అక్కడ, వారు ఆ దీవి అంతటిని పర్యటించి పాపోసు వరకు వెళ్ళేది. అంటే పాపోసు అంటే అది ఒక ఊరు అనుకుందాం, ఆ ఊరు వరకు వెళ్ళారు. అక్కడ వారు బారు యేసు, ఆయన పేరేంటమ్మా, ఆ పేరు పెట్టుకున్నాడు, బారు యేసు అని పిలువబడిన ఒక మాంత్రికుడు ఉన్నాడంట అక్కడ. ఆడేమంటున్నాడంటే, నేనొక ప్రవక్తని చెప్పుకొనుచున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రవక్తలు అనేటువంటి వ్యక్తిని నేను పిలుచుకొని నేను అభిషేకిస్తాను, వారితో నేను మాట్లాడతాను, వారితో నేను సంభాషిస్తాను, ప్రజలకు ఏమి తెలియచేయాలో నేను ముందుగా ప్రవక్తలకు తెలియజేస్తాను, ఆ ప్రవక్తలు వచ్చి ప్రజలకు తెలియజేస్తారు. అది గమనించవలసినటువంటి విషయం అని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. ప్రభు ప్రేరేపించకుండానే, ఆత్మచేత అభిషేకించకుండానే కొంతమంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరతారని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. అందులో ఒకడు బారు యేసు అనేటువంటి మాంత్రికుడు, నేను ప్రవక్తని, దేవునితో నేను మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు. ఇంకా బైబిల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కోరాహు ఆయన ఉన్నాడు, బిలాము ఆయన ఉన్నాడు, సిద్కియా అనేటువంటి వారు కూడా అబద్ధ ప్రవక్తలుగా తనకు తానే ప్రవక్తగా. కొంతమంది బిషప్పులు ఉంటారు, తనకు తానే అంగీ గుట్టించేసుకుని, తనకు తానే బెల్ట్ కట్టేసుకుని, నేనే ఇక్కడ బిషప్ని అని ప్రకటించుకునేటువంటి వారు కూడా ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, ఒక ప్రవక్తగాను ఉండాలంటే, ఒక బోధకుడిగాను ఉండాలంటే అది దేవుడు ఎన్నిక చేసుకుని ఉండాలి. అప్పుడే అది నిజమైనటువంటి ప్రవక్త. మన పూర్వవేదాన్ని చూస్తే అబ్రహాముని, ఇర్మియాని, దానియేల్ని, ఏలియాని, ఎలీషాని వీళ్ళందరినీ కూడా దేవుడు అభిషేకించాడు. చూసారా, ఎలీషాని ఎలా అభిషేకించాడండి? ఏలియా దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రము ఆయన మీద పడినప్పుడు ఏలియా దగ్గర ఉన్నటువంటి ఆ ఆత్మ మరి ఎలీషా మీదకి రెండంతలుగా వచ్చి అభిషేకించబడ్డాడు.
అలా ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వాడే ప్రవక్తగా ఉంటాడని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తా ఉంది. అయితే ఈ పూర్వవేదాన్ని అంటే మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే చక్కని వాక్యాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రవక్తలని దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ఒక పేరు పెట్టి వారిని పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి, మళ్ళీ చదవమ్మా, దైవభక్తుడైన మోషే. చాలు. దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు? మోషేని ఎన్నిక చేసుకున్నాడు. మోషేని ప్రవక్తగా ఎన్నిక చేసుకున్నాడు. తర్వాత ఆయన ఏమని పిలుస్తున్నాడు? ఓ దైవజనుడా అని పిలుస్తున్నాడు. దైవభక్తుడా అని పిలుస్తూ ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వాడు మాత్రమే దైవజనుడు. సువార్తను బోధించేటువంటి వాడు దైవజనుడు. దేవుడు ప్రవక్తగా ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమపూర్వకముగా ఏమని పిలుస్తున్నాడంటే ఓ నా దైవజనుడా అని పిలుస్తున్నాడు. ఇంకొక చోట మనం చూసినట్లయితే ఏమని పిలుస్తున్నాడే? నా సేవకుడా అని పిలుస్తున్నాడు. ఈ ఎన్నుకున్నటువంటి ప్రవక్త, ఎన్నుకున్నటువంటి దైవజనుణ్ణి దేవుడు పిలిచినటువంటి పేరేంటమ్మా? నా సేవకుడా అని పిలుస్తూ ఉన్నాడు. అందుకనే దైవజనుడు లేదా సేవకుడు లేదా సువార్తను బోధించేటువంటి వ్యక్తి ఎవరై ఉండాలమ్మాయినా దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రవక్తగా ఉంటున్నాడని ఈరోజు వచనం మనకి తెలియజేస్తా ఉంది. అయితే ఆ ప్రవక్త ఎడల మనము ఎలా జీవిస్తూ ఉన్నాం? ఆ ప్రవక్త ఎడల మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము? ఆ దైవజనుని ఎడల మనము ఎలా మాట్లాడుతూ ఉన్నాం? ఆ నా సేవకుని ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మొదటి పట్టణంలో చక్కగా వ్రాయబడి ఉందన్నమాట. ఈరోజు దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హెస్కేల్ గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనం చదువుకున్నప్పుడు అందులో చక్కని వాక్యాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. చదువమది. హెస్కేల్ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం చదువు. మొదటి వచనం, ఆ వాణి నాతో, నరపుత్రుడా నీవు లేచి నిలుచుండుము. ఇక్కడ నేను నీతో మాట్లాడాలి. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? తను ఎన్నిక చేసుకున్నటువంటి దైవజనునితో మాట్లాడుతున్నాడు. తను పిలుచుకున్నటువంటి నా సేవకుడితో నేను మాట్లాడతానంటున్నాడు. నేను ఎన్నిక చేసుకున్నటువంటి ప్రవక్తతో మాట్లాడతానంటున్నాడు. ఇప్పుడు హెస్కేలు ప్రవక్తని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ వాణి నాతో అంటే ఆ వాణి అంటే ఏంటి? స్వరము, నా పిలుపు. దేవుని మాట ఇది. నరపుత్రుడా అంటే హెస్కేలా, ఓ మానవుడా అని దేవుడు పిలుస్తూ నీవు లేచి నిలబడు, నీతో నేను మాట్లాడాలి అని దేవుడు హెస్కేలుతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏం జరిగిందమ్మా? 2వ వచనం, నాతో మాట్లాడుచుండగా దేవుని యొక్క ఆత్మ నాలోకి ప్రవేశించి పైకి లేపి నన్ను నిలబెట్టింది. ఎప్పుడైతే దేవుడు తన పేరున పెట్టేవో నరపుత్రుడా నువ్వు లేచి నిలబడు అని చెప్పినప్పుడు వెంటనే దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చిందమ్మా? హెస్కేలు మీదకి వచ్చేసిందంట. ఆయనే చెప్తున్నాడు, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే దేవుడు నన్ను పిలిచాడో దేవుని యొక్క ఆత్మ నా మీదకి వచ్చింది, నన్ను ఆవరించింది అని హెస్కేలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక సందేశాన్ని ప్రవక్తకు, తన సేవకుడికి, తన యొక్క దైవజనుడికి తో మాట్లాడుతూ ఉన్నాడంటే అది ఆత్మచేత, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడే దేవుని వాక్యాలు మాట్లాడగలుగుతాడు. అందుకనే దైవజనుని ఎడల, దేవుని యొక్క సేవకుని ఎడల
మనం ఎలా ప్రవర్తించాలి, దైవజనుడితో మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి, దైవ సేవకునితో మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎలా పడితే అలా మాట్లాడతాం, మన నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం. ఎందుకనంటే మనలో ఏముంటుంది? దేవుని ఆత్మ కాదు. మనలో ఏముంటుంది? చెప్పు, మనలో ఉన్నది మనం చెప్పుకోవచ్చు. చెప్పండి, ఏముంటుంది మన మీద? దేవుని ఆత్మ కాదు. ఏంటది? అది సైతాను మన మీద ఆవరించి ఉంటది. వీడు దేవుని దగ్గరికి వెళ్తాడా? వీడు దేవుని మాట వింటాడా? వీడిని ఏ విధంగా దూరం చేయాలి? యోబు దగ్గర నుంచి మనం చూసుకుంటే అందరి దగ్గర, మానవాళి అందరి మీద కూడా సైతాను ఆవరించి ఉంటది. మనం ఏ పనికైనా తొందరగా వెళ్ళిపోగలం. ఒక్క దేవుని యొక్క సందేశాన్ని వినడానికి మాత్రమే మనం రాలేం. ఎందుకనంటే దేవునికి నీకు మధ్యలో ఏముంది? ఒక సైతాన్ ఉంటది. అది నెట్టి వేస్తానంటే దగ్గర రానియకుండా. అందుకనే ఎజ్కేలు ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైతే ఓ నరపుత్రుడా అని దేవుడు నన్ను పిలిచాడో వెంటనే దేవుని యొక్క ఆత్మ నన్ను ఆవరించి నన్ను లేచి నిలబెట్టింది అని ఎజ్కేలు ప్రవక్త చక్కని వచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. 3వ వచనం, నరపుత్రుడా నేను నిన్ను ఆ ఇశ్రాయేలుల చెంతకు నేను పంపిస్తా. ఎజ్కేలు, నీకు ఒక పని అప్పు చెప్తున్నాను. నిన్ను ఎందుకు ఎన్నిక చేస్తున్నానో తెలుసా? నేను ఎక్కడికి పంపిస్తున్నాను? ఇశ్రాయేలు ప్రజల వద్దకు నేను పంపిస్తూ ఉన్నాను. ఎజ్కేలు అంటే అర్థం ఏంటమ్మా? ఎహెజ్కేలు అంటే పేరుకి అర్థం ఏంటి? దేవుడు బలపరుచును. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఎజ్కేలుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అప్పుడు ఎజ్కేలు వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసులో మంచి యవ్వన ప్రాయములో ఎజ్కేలు ఉండగా దేవుడు ఎజ్కేల్ని ఎన్నిక చేసుకున్నాడు. 30 సంవత్సరాలప్పుడు ఎన్నిక చేసుకుంటే ఆయన సువార్తను బోధించడం మొదలుపెట్టాడు. 22 సంవత్సరాలు సువార్తను బోధించాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 22 సంవత్సరాలు బోధించాడు. 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము చూస్తే ఎజ్కేలుని దేవుడు ఏ విధంగా ఎన్నిక చేసుకున్నాడో అక్కడ వ్రాయబడి ఉంది. ఎజ్కేలు ఆ 30వ సంవత్సరం నుంచి సువార్తను బోధిస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధముగా సువార్తను బోధిస్తూ ఉంటే ఎజ్కేలుని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. ఇక్కడ వాక్యంలో తెలియజేస్తా ఉంది, ఎజ్కేలు నిన్ను ఎక్కడికి పంపిస్తున్నాను? నేను ఇశ్రాయేలు ప్రజల వద్దకు నిన్ను పంపిస్తూ ఉన్నా. ఎందుకు అక్కడికి పంపిస్తూ ఉన్నాడు ఆయన్ని? చదువు, మా తర్వాత వాక్యం చదువు. వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకనూ చేస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారమ్మా వీళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా జీవిస్తున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎజ్కేలు ప్రవక్తని దేవుడు అక్కడికి ఎందుకు పంపిస్తున్నాడో ఆ వాక్యంలో రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు నన్ను తిరస్కరిస్తున్నారయ్యా, దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నారు, ఆయన్ని విడిచిపెట్టేశారు, అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని గురించి మర్చిపోయారు. ఏం ఒప్పందం చేసుకున్నారమ్మా? సినాయి పర్వతం దగ్గర ఆజ్ఞలు తీసుకున్నారు, 10 ఆజ్ఞలు. నీ ఆజ్ఞల చొప్పున నిన్నునేమో లోబడి జీవిస్తామని ఆజ్ఞ తీసుకున్నారు. ఒక ఒప్పందం, దేవుడికి మానవునికి ఒక ఒప్పందం జరిగింది. నీవు తప్ప వేరొక దేవుడు లేడని వారు దేవుడితో ఒప్పందం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా దేవుని విడనాడి విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారికి ఇష్టమైన మార్గంలో వారు నడుచుకుంటున్నారు. ఆయనతో చేసుకున్న ఒప్పందాన్ని అంతా కూడా ఉల్లంఘించారు. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా తిరస్కరించారు. నైతికముగా వారందరూ కూడా దిగజారిపోయారు. చూసారా? దేవుడు వారిని నడిపించేటప్పుడు వారిని పోషించాడు. దాహమైతే వారిని ఏం చేశాడు? దప్పిక తీర్చాడు. మన్నా భోజనాన్ని ఇచ్చి వారిని పోషించాడు. అయినప్పటికీ కూడా వారు తృప్తి చెందకుండా దేవుణ్ణి ఏం చేస్తున్నారు? వారు
తిరస్కరించినట్టు వాక్యములో తెలుసు. వారి జీవిత విధానములో, వారి ఆలోచన విధానములో, వారి స్వభావములో దేవుని ఎడల వారు కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుడు మనకి ఇన్ని మేలులు చేశాడే, దేవునికి లోబడి మనము జీవిద్దాము అనేటువంటి ఆలోచన ఆ ఇశ్రాయేలు ప్రజలలో లేదు. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నాకు చాలా దూరముగా వారు జీవిస్తూ ఉన్నారు. వారి హృదయాలు కఠినమైపోయినాయి. వారి హృదయాలు రాతి హృదయాలు అయిపోయినాయి. అందుకే వారిని శిక్షించాను, వారిని నేను శిక్షించాను. ఆ ఇశ్రాయేలు ప్రజలలాగానే మనము కూడా జీవిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు ఎజ్కేలు ప్రవక్తని అక్కడ ఎందుకు పంపిస్తూ ఉన్నాడు? వారు కఠినమైన హృదయాలు కలిగి ఉన్నారు. బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. దేవుని శిక్ష ఇప్పటికైనా వాళ్ళు మారతారని బబిలోను దేశానికి వారు బానిసత్వానికి లోనైపోయారు. వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎందుకు మనకి ఇన్ని బాధలు వచ్చినాయి, ఎందుకు మనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎందుకు మనం ఇక్కడ వెట్టి చాకిరీ చేస్తున్నాం, మన దేశంలో హాయిగా బ్రతికే వాళ్ళం కదా, ఎందుకు ఈ బాధలు వచ్చినాయి అని ఇప్పటికీ కూడా వారు తెలుసుకోవట్లేదంట. దేవుడు గమనిస్తూ ఉన్నాడు. వీరిని శిక్షించినప్పటికీ కూడా వీరిలో హృదయ పరివర్తన లేదు, మారు మనసు లేదు. ఇంకా తన ఇష్టానుసారంగానే వారు జీవిస్తూ ఉన్నారు. ఎజ్కేలు, నువ్వు ఒకసారి బయలుదేరు, నువ్వు అక్కడికి వెళ్ళు. దేవుడికి అవసరమా? వాడు చస్తాడని వదిలేయచ్చు కదా. కానీ దేవుడు దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమ, మానవాళి అంటే ఆయనకి ఎంతో ఇష్టం. నువ్వు నాకు అమూల్యమైనటువంటి వాడు కాబట్టి నువ్వు నరకంలోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పశ్చాత్తాపపడి తిరిగి మరలా నా వద్దకు రావాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. వారు దేవుని ఎంత వ్యతిరేకించినప్పటికీ కూడా దేవుడు ప్రేమతో మరలా ఏం చేశాడు? ఎజ్కేలు ప్రవక్తని పిలిచి పంపిస్తూ ఉన్నాడు. ఎజ్కేలు, నీవు ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు. 4వ వచనం, వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు, యావే దేవుడైనటువంటి నా సందేశాన్ని వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటమ్మా? మనమేం తక్కువ కాదు, మనం కూడా మొండివారమే. మన గురించే వాక్యం చెప్పేది. ఎన్ని విన్నా మనం లెక్క చేయం, ఎన్ని విన్నా మనము లెక్క చేయం. ఎజ్కేలు ప్రవక్తను అక్కడికి పంపిస్తే వాళ్ళు ఏం చేశారో కూడా వాక్యంలో రాయబడి ఉంది. దైవజనుని మాటలు మనము ఆలకించం, దైవ సేవకుని యొక్క మాటలు మనము ఆలకించం. మన ఆలోచన చొప్పున మనం మాట్లాడుతూ ఉంటాం. అర్థమైందా? అందుకనే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఏం చేస్తున్నాడో చూడండి. దేవుడు వారిని శిక్షించిన తర్వాత మరలా దేవుడు ఏం చేశాడంటే జాలి గొలిపి ఎజ్కేలు ప్రవక్తను పంపించి, నువ్వు వెళ్ళి నా మాటలుగా వారికి తెలియచేయి. ప్రజలు ఆయనను తిరస్కరించినప్పటికీ కూడా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. వారి పరివర్తనకై ఎజ్కేలు ప్రవక్తను అక్కడికి పంపించాడు. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ 5వ వచనం, ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినినను వినకున్నను తన నడుమ ఒక ప్రవక్త ఉన్నాడనైనా వారు తెలుసుకుంటారు. చూసారా? వారు విన్నా వినకపోయినా నేను చెప్పినటువంటి మాటలు వెళ్ళి చెప్పిరా. ఇప్పుడు మేము చేసేది అదే, ఇప్పుడు నేను చేసేది కూడా అదే, ఫాదర్ గారు చేసేది కూడా అదే. దేవుడు పంపిస్తున్నాడు, నా సేవకుడా, ఓ నా దైవజనుడా, ఓ నా అభిషక్తుడా, నువ్వు వెళ్ళు అక్కడికి. వెళ్ళి వారు వినినను వినకపోయినను నా సందేశాన్ని వారికి తెలియజేసిరా. కనీసం మన మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని మాటలు వినిపించేటువంటి ఒక గురువు ఉన్నాడు.
దైవజనుడు ఉన్నాడు, నా సేవకుడు ఉన్నాడని కనీసం వారు తెలుసుకుంటారు, వెళ్ళి బోధించరమ్మని చెప్పి హెజ్కేలు ప్రవక్తకి తెలియజేశాడు. హెజ్కేలు ప్రవక్త బయలుదేరాడు. దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన భయపడి ఉండొచ్చు బహుశా. దేవుడు అభయమిస్తూ ఉన్నాడు, నా ఆత్మ చేత నిన్ను నింపి పంపిస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఆత్మ చేసే పని ఏంటమ్మా? ఆత్మ చేసే పని ఏంటి? ఆత్మ కొన్ని కార్యాలు చేస్తుంది, అద్భుతమైన కార్యాలు చేస్తుంది. ఆత్మ ఏం చేస్తుందంటే ప్రజలను దేవుని వద్దకు నడిపించుకునేది దేవుని యొక్క ఆత్మే. దేవుని సేవకులను కానీ, దైవజనుని కానీ, అభిషక్తులను కానీ దేవుని ఆత్మ వారి మీదకి వచ్చి వారి చేత తన వాక్యాన్ని తనే వివరించి చెప్పుకుంటుందంట. ఆత్మ, దేవుని యొక్క ఆత్మ బైబిల్లో ఉన్నటువంటి తన వాక్యాన్ని వివరించి చెప్పేది ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తి కాదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ వారి మధ్య ఉండి వారి చేత తన వాక్యాన్ని తనే బోధించుకుంటుందంట దేవుని యొక్క ఆత్మ. అందుకనే హెజ్కేలు ప్రవక్తతో అంటూ ఉన్నాడు, నువ్వు వెళ్ళు, నా ఆత్మ చేత నిన్ను నింపి ఉన్నాను, నువ్వు వెళ్ళి నా మాటలు వారికి తెలియచేయమన్నారు. వారు విన్నారా? పరలోకము చేరుకుంటారు. వినలేదా? నరకములోకి వెళ్ళిపోతారు. వారు వినినను వినకపోయినను నువ్వు వెళ్ళి ఆ బాధ్యతను నెరవేర్చరమ్మని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రవక్త ఏం చేశాడమ్మా? దేవుని మాట చొప్పున బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? అడిగెళ్ళాడు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తరువమ్మా చూసారా ఏం చేస్తున్నాడు ఆయన? హెజ్కేలు ప్రవక్తని ధైర్యపరిచి పంపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నరపుత్రుడా అంటే హెజ్కేలా, నీవు వారి మాటలకు భయపడవలదు. ఎందుకు భయ అంటున్నాడు ఆ మాటలు? వారు నిన్ను నిందిస్తారు, వారు నిన్ను అవమానిస్తారు, వారు నిన్ను హేళన చేస్తారు, వారు నిన్ను గేలి చేస్తారు, నీ మాట వినరు. దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు, నువ్వు భయపడవలదు, నీ వైపున నేను ఉన్నాను. నా వైపున దేవుడు ఉంటే నా మీదకి ఎంతమంది వస్తే మాత్రం ఏమవుద్దమ్మా? గొలియాతు ఎంతటి వాడమ్మా? దావీదు ఎంతటి వాడు? దావీదు ఎవరిని నమ్ముకున్నాడు? గొలియాతు ఎవరిని నమ్ముకున్నాడు? ఆయుధాలను నమ్ముకున్నాడు. అవునా? నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నిన్ను పిండి పిండి చేసేస్తానన్నాడు. కానీ దావీదు ఏంటి ఏమనుకున్నాడు? నా పక్షాన నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నీ ఆయుధాల కన్నా నీ బలము కన్నా బలవంతుడైనటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడని చిన్న రాయితో బలవంతుడిని పడగొట్టేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నా పక్షమున ఉండగా ఎవ్వడొకడేమి చేయలేడు. హెజ్కేలు, నేను నీ పక్షాన్ని ఉన్నాను, నా ఆత్మ చేత నిన్ను అభిషేకించాను, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా వాళ్ళు? ఉన్నారా? ఎదిరించేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా మా సంఘములో? దైవజనుడిని, దైవ సేవకుడిని, అభిషక్తులని ఎదిరించేవాళ్ళు ఉన్నారా? తిట్టేవాళ్ళు ఉన్నారా? దూషించేవాళ్ళు ఉన్నారా? దేవుడు శిక్షిస్తాడు. ఇక్కడికి వచ్చి సువార్తను బోధించేది తన సొంత ఇష్టం ప్రకారం కాదు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము పంపబడినటువంటి వ్యక్తులు ఆ దైవజనుడు. కాబట్టి దైవజనుడు పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నీ మీద తిరుగుబాటు చేస్తారు, నువ్వేం భయపడబాకు. వారు నిన్ను ఎదిరిస్తారు, నువ్వు భయపడబాకు. వాళ్ళు నిన్ను నిరాకరిస్తారు, అమ్మా అందరూ ప్రార్థనకు రండి టైం అయిపోతుందంటే రారు, నిరాకరిస్తారు. అయినా నువ్వు భయపడవద్దు. తర్వాత చదవమ్మా. అప్పుడు మాకు ఎట్టుంటుందంట? మీరు అనే మాటలు, మీరు చూసే చూపులు సీరియస్గా ఏంటి? ఈయన గంట సేపు చెప్తాడా? ఈయన ఇష్టం వచ్చినప్పుడు మొదలెడతాడా? అంటలేదా? మీరు అందరూ అంటలేదా? అందరూ అంటున్నారు.
మీకు భయపడవలసిన అవసరమో లేదు. మీరు భయపడవ. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎలా ఉంటుందంటే హెజ్కేలు ప్రవక్తకి ఎలా ఉందని చెప్పాడు దేవుడు. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఎలా ఉంటుంది? ముళ్ళ మీద నడిచినట్టు ఉంటుంది. నువ్వు ఎక్కడంట? తేళ్ల మీద కూర్చున్నట్టు. తేళ్ల మీద ఎవరైనా కూర్చుంటారమ్మా? తేళ్ల మీద కూర్చుంటే ఏమవుద్ది? కొడతాయి. అవునా? అట్లా ఉంటుందంట దైవజనుడి పని. ముందుగానే దేవుడు తెలియజేస్తాడు. అంతే మా పరిస్థితి కూడా అంతే. ఎవరికి ఇష్టమైన మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా. ఆ మాటలకి నువ్వు భయపడవద్దు. దైవజనుని దూషించినప్పుడు, దైవ సేవకుడిని దూషించినప్పుడు, అభిషిక్తులను దూషించినప్పుడు అది ఎవరు చూసుకుంటారంట? నేను చూసుకుంటా, నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళు అని చెప్పి హెజ్కేలు ప్రవక్త ద్వారా ఈరోజు దేవుడు మనకి వాక్కును వినిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయనను నీవు ఆ తిరుగుబాటుదారులకును వారి మాటలకును భయపడవద్దు. వారు వినినను వినకపోయినను నా మాటలను వారికి తెలియచేయి. దేవుని సందేశాన్ని తెలియచేయటం వరకే ఈ యొక్క ప్రవక్తల యొక్క పని. బయలుదేరాడు దేవుని మాట చొప్పున. ఈ యొక్క ప్రవక్త అయినటువంటి హెజ్కేలు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఇశ్రాయేలు ప్రజలకి నిర్బంధమైనటువంటి బోధ చేశాడు. అక్కడ ఏంటది? కఠినమైనటువంటి బోధ చేశాడు. చెడు జరుగుతూ ఉన్నప్పుడు దానిని ఖండించమని చెబుతూ ఉన్నాడు. ప్రవక్తగా నువ్వేం చేయాలి? నువ్వు చెప్పు, ఇది తప్పు అని చెప్పు. వారు ఇంటే వింటారు, వినకపోతే వినరు. నువ్వు చెప్పవలసినటువంటి బాధ్యత నీ మీద. హెజ్కేలు ప్రవక్త ఆ ఇజ్రాయెల్ ప్రజలు చేసేటువంటి తప్పులన్నిటిని కూడా ఎత్తి చూపాడు. ఏలెత్తి చూపాడు. మీరు తప్పు చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించటం లేదు, ఇదిగో అన్య దేవతల్ని మీరు ఆరాధిస్తూ ఉన్నారు, మీరు శిక్షకు గురయ్యారు, మీరు దేవునికి వ్యతిరేకంగా జీవించారు కాబట్టి, పాపములకు లోనయ్యారు కాబట్టి ఈ రోజు మీరు ఏం చేస్తారు? ఇక్కడ బానిసత్వంలో ఉన్నారు. మీరు దేవుణ్ణి ఆరాధించండిని వారు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా ఎత్తి చూపాడు, ఖండించాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారంట? హేళన చేస్తారు. ఎల్లవయా బాబు, నువ్వు నిన్న కాక మొన్న వచ్చేవి, వాళ్ళ మాకు చెప్తావేంటి? మేము మొదటి నుంచి ఇక్కడ పాతుకుని పోయి ఉన్నాం. మాకు ఏమున్నాయి? తల్లి వేరు, పీచు వేరు, గుబురు వేరులు అన్నీ కూడా భూమిలో పాతుకుపోయి ఉన్నావు. నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, నువ్వు మాకు చెప్తావా? హెజ్కేలు ప్రవక్తని హేళన చేశారు. ఒక ప్రవక్తని హేళన చేశారు. దైవజనుని హేళన చేశారు. నా సేవకుడిని మీరు హేళన చేశారు, ఎదిరించారు. తన సందేశాన్ని విని పక్కన పెట్టేశారు. అందుకే మీకు కష్టాలు వచ్చినాయి, అందుకే మీకు ఈ బాధలు వచ్చినాయి అని హెజ్కేలు ప్రవక్త వాళ్ళ మీద ఎదురుదాడి చేశాడు. దేవుని పక్షాన ఉండి ప్రజలు పెట్టినటువంటి బాధలకు, ప్రజలు చేసినటువంటి ఆ యొక్క హింసలకు ఆయన భయపడి పారిపోలేదు. హెజ్కేలు గ్రంథంలో తర్వాత అధ్యాయాలు చదివితే ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అక్కడ రాయబడి ఉంది. వాళ్ళ కోసం పస్తులున్నాడంట హెజ్కేలు ప్రవక్త. అక్కడ కనీసం ఆయనకి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు, ఆహారం కూడా పెట్టిన వాళ్ళు లేరు. పస్తులుండి దేవుని మాట చొప్పున అక్కడ ఏం చేశాడమ్మా? దేవుని సందేశాన్ని ఆయనకు ఆ ప్రజలకు తెలియజేశాడు. చూసారా? వాక్యంలో మనం చూస్తే పంపించేటప్పుడే చెప్పాడు ఆయన, ఎలా ఉంటుంది పరిస్థితి, నువ్వు జాగ్రత్తగా వారిని తెలియచేయమని చెప్పి హెజ్కేలు ప్రవక్తను పంపించినట్టు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. సువిశేషంలోనికి ఒకసారి వెళ్దాం. ఈరోజు సువిశేషాన్ని మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రవక్తలాగా ఈరోజు వాక్యం మనకి బోధిస్తుంది. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన అక్కడ నుండి బయలుదేరి పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినముల ఆదివారం గుడికి వెళ్ళాడండి. మనం వెళ్ళినా వెళ్ళిపోయిన ఆయన మాత్రం తప్పనిసరిగా గుడికి వెళ్తాడు. మనం వెళ్ళిన వెళ్ళిపోయిన ఆయన మాత్రము ఆయన అంటాడు, నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోనికి? ఎందుకు వచ్చాడు? దానికోసమే వచ్చాడు. అవునా? ఆదివారం గుడికి వెళ్ళాడంట ఆయన. గుడికి వెళ్ళి ఏం చేశాడు ఆయన?
విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధను ఆరంభించను. వాక్యం చెప్తున్నాడు యేసయ్య. ఆయన వాక్యము చెప్తూ ఉన్నాడు. చెబుతుంటే ప్రజలేమైందమ్మా, ఆయన బోధలు విని ఆశ్చర్యపోయారంట. అంత అద్భుతంగా బోధిస్తున్నాడు ఆయన మాటలు వింటుంటేనే ఆ ప్రజలకి స్వస్థతలు వస్తూ ఉన్నాయి. దేవుని యొక్క మాటలు, ప్రభు యొక్క మాటలు వింటుంటేనే వారికి స్వస్థతలు వస్తూ ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి బోధలు ఆయన చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే మోషే గారు ఒక ప్రవచనాన్ని రాశాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాక పూర్వమే మోషే గారు ఒక ప్రవచనాన్ని వదిలాడు. ఏమిటి ఆ ప్రవచనం అంటే చూడమ్మా, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15వ వచనం. ప్రభు చాలు. ఏం ప్రవచనం? యేసు ప్రభు పుట్టలప్పటికి ఇంకా మోషే గారి ప్రవచనం అది. ఏమని చెప్తున్నాడు ఆయన? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీలో నుండి, మీ జనములో నుండి దేవుడు ఒక ప్రవక్తను ఎన్నిక చేసుకుంటున్నాడు. దావీదు వంశము నుండి ఒక ప్రవక్తను దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కనును. ఆయనే మీ లోక రక్షకుడు, ఆయనే ఒక ప్రవక్తగా మీకు వస్తూ ఉన్నాడని చెప్పి యేసు ప్రభు పుట్టక ముందే ఒక ప్రవచనం వచ్చింది. అప్పుడే చెప్పాడు, ఆయన మాటను మీరు ఆలకించండి. ఈరోజు ఆదివారం విశ్రాంతి దినమున యేసు ప్రభు మరి అక్కడ బోధ చేస్తూ ఉన్నాడు, వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఆయన మాటలను ఆలకించమని యేసు ప్రభు పుట్టక ముందే 500 సంవత్సరాల ముందే ఈ వాక్యం రాయబడింది. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరినట్లు వాక్యం మనకి తెలియచేస్తా ఉంది. 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశ కాండం చాలు. యేసు ప్రభు బోధిస్తున్నాడు కదా, ఎవరు చెప్పిన మాటలు అయ్యి? ఎవరు చెప్పిన మాటలు? ఆయన చెప్తున్నాడు చూసారా, దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటారు తెలుసా? మీకేం చెప్పాలో అవన్నీ కూడా నేను ముందుగానే ఆయనకు తెలియచేశాను. ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తుకి మనకేం బోధించాలో ఆయన దేవుడు ముందుగానే ఆయనకు తెలియచేశాడంట. ఆయన ఏమైతే మీకు తెలియచేస్తూ ఉన్నాడో ఆ సంగతులన్నీ కూడా నేను ముందుగానే ఆయనకి ఎరికపరిచాను. ఆయన మాటను మీరు ఆలకించండి. ప్రభు చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక మంది యేసు ప్రభు తరువాత అనేక మంది ప్రవక్తలు కూడా ఏం చేశారు, ఆ లేఖనాలు, ఆ ప్రవచనాలని కూడా నెరవేరి. సువార్తికుడైనటువంటి సైఫన్, సువార్తను బోధించేవాడు సైఫన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన హతసాక్షిగా మరణించాడు. ఎలా మరణించాడు? దేవుని కోసం ఆయన్ని చంపేశారు. ఎట్లా చంపేశారమ్మా? ఎలా చంపేశారు? ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. హతసాక్షుడు అయిపోయాడు. రాళ్లతో కొట్టి దేవుని కోసం ప్రాణత్యాగం చేశాడు ఆయన కూడా అపోస్తుల కార్యాల్లో ఉంటాడు. ఆయన అంటూ ఉన్నాడు, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 37వ వచనంలో ఆయన కూడా అంటున్నాడు, ఇదిగో మోషే ప్రవచించినటువంటి ప్రవక్త ఎవరో కాదు, యేసుక్రీస్తే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారా, సువార్తను బోధించేటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవక్త అయ్యే ఉన్నాడు. కాబట్టి ఈ ప్రవక్తను మాత్రం వదిలిపెట్టారా? ఏ ప్రవక్తను వదిలిపెట్టారమ్మా? యేసు ప్రభుని కూడా రాళ్ళేసి కొట్టారు. యేసు ప్రభు మీద ఎదురు తిరిగారు. ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు ఆయనను వ్యతిరేకించారు. యేసు ప్రభువును కూడా ఒక ప్రవక్తగా ఈ లోకంలో అంగీకరించలేకపోయారు. ఈయన ఒక ఇంటికి వెళ్ళాడు కదా, లోకాసు శుభవార్తలో ఉంటుంది. లోకాసు శుభవార్తలో 7వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభు లోకాసు శుభవార్త 7వ అధ్యాయము 39వ వచనంలో, లోకాసు శుభవార్త, యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి ఇతడు నిజముగా ప్రవక్త అయినచో తనను తాకుచున్న
స్త్రీ ఎవరో ఆమె ఎట్టిదో గ్రహించేవాడు కదా. చూసారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు అక్కడికి వెళ్ళగానే ఏం జరిగిందమ్మా? ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి ఏం చేసింది? ఆయన యొక్క పాదాలునే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా, పాదాలునే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా. చూసారా, ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. పిలిచింది ఎవరు? పరిసేయుడు. అవునా, పరిసేయుడు పిలిచాడు. ఆ యేసు ప్రభు అక్కడికి వచ్చాడని తెలిసి ఎవరు వచ్చారు అక్కడికి? ఒక స్త్రీ వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది ఆమె? యేసు ప్రభు రాగానే వెంటనే ఆయన పాదాల మీద పడిపోయి ఏం చేస్తుందమ్మా? కన్నీరు కారుస్తా ఉంది. ఆ కన్నీటికి ఆయన పాదాలు ఏమైపోయినాయి అంటమ్మా? తడిసిపోయింది. పాదాలు తడిసిపోయిన తర్వాత ఏం చేసింది? తల వెంట్రుకలతో తుడిసింది. తర్వాత ఏం చేసిందమ్మా? తర్వాత ఏం చేసింది? పాదాలను ముద్దు పెట్టుకుంది. తర్వాత ఏం చేసింది? ఆమె దగ్గర ఎక్కడదది? అప్పటికప్పుడే ఆ సెంటు పరిమళ ద్రవ్యం ఎక్కడది అంటే ఆమె ముందుగానే అనుకుని ఉంటుంది, యేసు ప్రభు ఎక్కడన్నా నాకు తారసపడితే ఆయనను నేను ఈ సెంటుతో ఆయనను అభిషేకించాలి, తైలముతో, ఈ పరిమళ ద్రవ్యముతో ఆయనకు పొయ్యాలని ముందుగానే ఆమె నిర్ణయం చేసుకుని సంచిలో పెట్టుకుని తిరుగుతుందన్నమాట. మనమేం పెట్టుకు తిరుగుతాం? వీడు ఎప్పుడు దొరుకుతాడా, వీడిని పొడుద్దాం, వీడిని తిడదాం, వీడిని కరుద్దాం అని మనము చూస్తూ ఉంటాం. దూషించడానికి మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ అని గ్రంథంలో రాయబడి ఉంది. కానీ ప్రభువు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ స్త్రీ చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి ఆ స్త్రీని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించి అప్పుడు ఆ స్త్రీ వెళ్ళి ప్రభు పాదాల మీద పడిపోయి ప్రభువును తాకుతుంది. ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు పక్కన ఎవడున్నాడు? పరిసేయుడు ఉన్నాడు. వీడి మనసులో ఏముందో చూడండి. వీడి మనసులో ఉన్నది ముఖ్యం. ప్రభు చెప్తున్నాడు, వీడి మనసులో ఏమనుకుంటాడమ్మా? ఈమె పాపాత్మురాలు కదా, ఈమె పాపములో ఉంది కదా, ఈమె చీకటిలో జీవిస్తుంది కదా, ఆయన పవిత్రుడు కదా. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వెళ్ళి యేసుప్రభు యొక్క పాదాలు పట్టుకుంటుంటే ఈమె పాపాత్మురాలని ఆయనకి తెలీదా? నిజంగా ఈయన ప్రవక్త అయితే, నిజంగా ఈయన ప్రవక్త అంటున్నాడు కదా, ప్రవక్త అయితే ఆమె పాపాత్మురాలని ఆయనకి తెలుసు కదా. ఎందుకు దగ్గరకు రానిచ్చాడు? ఎందుకు అంటుకొనిస్తున్నాడు? పాపాత్మను దూరముగా ఉంచాలి కదా, అది మోషే చట్టం. కాబట్టి ఈయనేంటి, ఈయన ప్రవక్తేనంటావా అనే ఒక ఆలోచన ఆయనలోనికి వచ్చింది. అప్పుడు యేసు ప్రభు పలికినటువంటి మాట చాలా ముఖ్యమైనటువంటిది. ఏం మాట అది? ఆ యొక్క పరిసయ్యుడు హృదయములో మనసులో ఉన్నటువంటి మాటలను ఆలోచనలను సైతము యేసు ప్రభువుకు తెలిసిపోయింది. వాడు ఏమి ఆలోచిస్తున్నాడో యేసయ్యకు తెలిసిపోయింది. హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి గొప్ప దేవుడు యేసయ్య. ధైర్యం చేసి అడగల, ఈమె పాపాత్మురాలు కదా, మీరెందుకు పట్టుకొని ఇస్తున్నారు అని ధైర్యం చేసి అడగల. మనసులో అనుకుంటున్నాడు. మనసులో అనుకున్నటువంటి మాట యేసయ్య తెలుసుకొని వెంటనే ఆ యొక్క వ్యక్తిని పిలిచి మాట్లాడుతున్నాడు. చదువమ్మా, ఏం మాట్లాడాడు?
ఓకే, ఇక్కడ ఈ వాక్యాలు యేసు ప్రభు అన్నటువంటి మాటలను మనం కొంచెం ఒకసారి ధ్యానం చేద్దాం. ఒక ప్రవక్త మీ ఇంటికి వచ్చాడు, ఆహ్వానించావు, మీ ఇంటికి వచ్చాడు. ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చాడు, ఒక సేవకుడు మీ ఇంటికి వచ్చాడు. అక్కడ యేసు ప్రభు ఒక ప్రవక్త, ఆ ప్రవక్తని పిలిచినప్పుడు ఆ పరిసైడ్తో అంటున్నాడు. మనసులో ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ప్రభు వెంటనే ఆ పరిసైడ్తో అంటున్నాడు, ఒక ప్రవక్తని, ఒక దైవజనుడిని ఇంటికి పిలిచావు కదా, నీ ఇంటికి పిలిచినప్పుడు నీవు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? ఇంకేమిచ్చాడమ్మ అక్కడ? చదువు. ఆమె కన్నీటితో కడిగింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. అడుగు పెట్టినప్పటి నుంచి నేను నీ ఇంటికి వస్తే నువ్వు ఏమాత్రమైన గౌరవించావా? పాపాత్మురాలు అని అంటున్నావు నువ్వు. ఒక దైవజనుడుగా, ఒక ప్రవక్తగా నేను నీ ఇంటికి వస్తే నువ్వు గౌరవించావా? దైవ సేవకుని నువ్వు గౌరవించావా? పైగా ఆమెను నువ్వు పాపాత్మురాలు అంటూ ఉన్నావు. కానీ ఆమె ఏం చేసింది? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె కన్నీటితో పాదాలు తడిపింది, ముద్దు పెట్టుకుంది, పరిమళ ద్రవ్యం పూసింది. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆమె చూపినటువంటి ప్రేమను బట్టి ఆమె పాపములన్నీ కూడా క్షమించబడినాయి. ప్రైజ్ ద లార్డ్. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసినటువంటి పాపములన్నీ కూడా క్షమింపబడినాయి. తక్కువగా ప్రేమించబడినటువంటి వారు తక్కువగా క్షమించబడతారు, ఎక్కువగా ప్రేమించబడినటువంటి వారు ఎక్కువగా క్షమించబడతారు. చూసారు, దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగానూ క్షమించబడతావు. మనం ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే మనల్ని బాగా ప్రేమించే వాళ్ళకి మనం ఏమన్నా పెడతామా, లేదా ప్రేమించిన వాడికి పెడతామా? చెప్పండి. ప్రేమించిన వాళ్ళకే పెడతాం. మనం ఎవరినైతే మనల్ని ఎవరైతే బాగా ఇష్టపడుతూ ఉన్నారో వారికే మనం ఏదైనా చేయగలుగుతాం. అవునా? అట్లాగే మరి దేవుణ్ణి ఎవరైతే బాగా ప్రేమిస్తారో వారి పాపములు ఎక్కువగా క్షమించబడతాయి, వారికి ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయి. దేవుణ్ణి ఎవరైతే తక్కువగా ప్రేమిస్తారో వారికి తక్కువగానే క్షమించబడతాయని ప్రభు ఇక్కడ వాక్యంలో మనకి తెలియజేస్తున్నారు. ఆయన ఒక గొప్ప ప్రవక్త, యేసుక్రీస్తు ప్రవక్త. అయితే ఇక్కడ ప్రజలు యేసు ప్రభువును కూడా తిరస్కరించారు. ఆనాడు ఎజ్కేలు ప్రవక్తని ఏ విధంగా తిరస్కరించారో అలాగే యేసు ప్రభువును కూడా వారు తిరస్కరించారు. యేసు ప్రభు బోధలు విన్నారు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశారు, అన్నీ చూశారు, కానీ ఆయనను కూడా తిరస్కరించారు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడానికి స్థలం ఇచ్చారమ్మా? ఇవ్వలా. యేసు ప్రభు పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా వాళ్ళ ఊరు వాళ్ళందరూ ఆయన అంగీకరించారా? అంగీకరించలా. నేను దేవుని యొక్క కుమారుణ్ణి, దేవుని యొక్క పని చేయడానికి ఈ లోకంలోనికి వచ్చానని ప్రభు చెప్తుంటే ఈయనెవరు అని హేళన చేశారు, హింసించారు, కొరడాలతో కొట్టి చివరికి ఏం చేశారు? సిలువ మరణాన్ని దైవ కుమారుడుగా అంగీకరించలేకపోయారు. ఆయన బోధలు కఠినముగా ఉన్నాయి, యేసు ప్రభు చెప్పిన బోధలు కఠినముగా ఉన్నాయి. ఎందుకనంటే మనకిష్టమైన మార్గంలో మనం చెప్తాయి మనకు నచ్చుతాయి. నీ ఆలోచన చొప్పున మనం నడుచుకుంటే, నీ ఆలోచన చొప్పున నేను నడుచుకున్నాను అనుకో, మాస్టర్ చాలా మంచోడు, ఇది మంచి మార్గం కాదు, ఇది కరెక్ట్ అయిన మార్గము అని చెప్పామనుకోండి, మాస్టర్ మంచోడు కాదు. అవునా? ప్రభు కూడా అంతే. ప్రభు బోధించినటువంటి బోధలు మనకి కొంచెం విరుద్ధంగా ఉంటే, కష్టంగా ఉంటే ఇది మంచిది కాదు. మనకు అనుకూలంగా ఉంటే ఈ బోధలు చాలా మంచివి. అందుకనే ఈ యేసు ప్రభువును కూడా ప్రజలు అంగీకరించలేకపోయారు. హేరోదు రాజు అంగీకరించాడా? అంగీకరించలా. ఎందుకని? ఈయన పెరిగి పెద్దవాడైపోయి రాజు అయిపోతాడు, అప్పుడు నా రాచరికం పోద్ది, కాబట్టి ఈయన చంపేయండి. అంగీకరించలేకపోయారు. క్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి కూడా ఎవరు కూడా ఇష్టపడలేదు.
యూదుల కోసమే యేసు ప్రభు ఈ లోకంలోనికి వస్తే, వారి దేవుడుగానే ఉంటే వారు యూదులే ఆయనను తిరస్కరించారు. ఆధ్యాత్మికమైన మన జీవితంలో యేసుక్రీస్తుకి సన్నిహితంగా మనం జీవించాలని ఈరోజు పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. క్రీస్తుని అంగీకరించేటువంటి వారిగా మనం జీవించాలి. మనం కూడా యూదుల వలనే మనం జీవిస్తూ ఉంటాం. తిరస్కరిస్తున్నాం యేసు ప్రభుని. మనకు మేలు జరిగితే అంగీకరిస్తాం, మేలు జరగకపోతే మనము తిరస్కరిస్తాం. అందుకనే మేలు జరిగినా మేలు జరగకపోయినా అందులోనే కీడులోనే దేవుడు మేలుంటది. దుఃఖములోనే దేవుడు సంతోషాన్ని దాచి ఉంచుతాడు. ఈ దుఃఖం తర్వాత నీకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. నీకు కష్టం ఉన్నప్పుడు కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. నీకు దుఃఖం అన్నప్పుడు కూడా దేవునికి నువ్వు అనుకూలంగా ఉండాలి. నీ తలంపులు, నీ ఆలోచనలన్నీ కూడా మరి నీ ప్రణాళికలు, నీ ఆశలు అన్నిటికీ విరుద్ధముగా ఉన్నట్లయితే నువ్వు దేవుని వ్యతిరేకించినటువంటి వాడుగా, తృణీకరించినటువంటి వాడుగా ఉంటావు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుని మనం తీసి పక్కన పెడతాం. ఆదివారం నాడు మరి విశ్రాంతి దినాన మనం ఇక్కడికి రావాలి. యేసు ప్రభు బాధపడుతున్నాడు. నా జనులే, నా స్వజనులే నన్ను నిరాకరించారు. అందుకనే మార్కు సువార్త 6:4 ఒక మాట చెప్పాడు యేసు ప్రభు. తన పట్టణమున బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను. చూసారా, ప్రవక్త అనేటువంటి వ్యక్తి, దైవజనుడైనటువంటి వ్యక్తి, సువార్తికుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడ గౌరవింపబడతాడంట? తన ఊరిలో గౌరవింపబడాడంట, తన పట్టణములో గౌరవింపబడాడంట, తన ఇంటిలో గౌరవింపబడాడంట. అందుకనే ఎక్కడ గౌరవింపబడతాడంట? బయట గౌరవింపబడతాడంట. యేసు ప్రభు చెప్పినటువంటి మాట. అందుకనే యేసు ప్రభు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు యేసు ప్రభు కూడా? ఆ పట్టణాన్ని వదిలేసి 6వ వచనం చదువు. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి యేసు ప్రభు వాళ్ళ గురించి వెళ్ళిపోయాడు. ఎందుకని యోధా ప్రజలు విశ్వసించట్లా, తిరస్కరిస్తున్నారు. ఎవరైనా ఈయన ప్రార్థన చేస్తున్నాడంట, సువార్త చెప్తున్నాడంట. ఎవరైనా ఆ మరియమ్మ కుమారుడేగా, ఆ యోసేపు కుమారుడే కదా, ఆ వడ్రంగి పని చేస్తాడు చూడు ఆయన కుమారుడే కదా. ఏముందలే ఇందులో, మన మరియమ్మ కుమారుడేగా. లెక్క చేయలా, విలువ కట్టలా, ఆదరించలా, తిరస్కరించారు, అందరూ తృణీకరించారు. అప్పుడు ప్రభు ఈ పట్టణంలో, ఈ ఊరిలో, తన కుటుంబంలో, సొంత గ్రామంలో ఏ ప్రవక్తకి కూడా గౌరవం ఉండదని చెప్పి ఆయన ఏం చేశాడమ్మా? వీరి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి. యేసు ప్రభువుకి ఆశ్చర్యం వేసింది. ఇన్ని అద్భుతాలు చూశారు, ఇన్ని మేలులు పొందారు, ఇంత వాక్యం విన్నారు, అయినప్పటికీ కూడా వారిలో అవిశ్వాసం ఉంది. మొంటి వారిగా ఉన్నారు, మొండి వైఖరి. వీరి అవిశ్వాసమునకు యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. మనల్ని చూస్తే ఆయన పరిగెత్తిపోతాడేమో. అసలు మన అవిశ్వాసానికి చూస్తే యేసు ప్రభు పరిగెత్తిపోతాడేమో, అసలు భయపడిపోతాడేమో. దేవుడయ్యుండి కూడా ఆయన అంత అవిశ్వాసంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలని ఈరోజు పట్టణం ప్రవక్త ఎడల గౌరవము స్వీకరించే విధానం మనలో ఉండాలని, తృణీకరించే విధానం మనలో ఉండకూడదని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తున్నాయి. అందుకనే పక్క గ్రామాలకు వెళ్ళి యేసు ప్రభు అన్య మతస్థులకు కూడా అద్భుతాలు చేసి ఆదరించబడ్డాడంట. కాబట్టి ఈరోజు సువిశేష పట్టణాలు మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి కన్నీటి ప్రార్థన ఆదరించాలి. కన్నీటితో ప్రభువుని నీవు ఆదరించాలి, తృణీకరించకూడదు. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు తృణీకరించకూడదు. ఇవాళ నువ్వు ఆరోగ్యంగా ఉంటే, సుఖంగా ఉంటే, ఏ పని లేకపోతే గుడికి వస్తావు. ఏ చిన్న పని ఉన్నా దాన్ని పక్కన పెట్టి గుడి అయిన తర్వాత వెళ్దాము అనే ఆలోచన రాదు. అంటే నువ్వు దేవాలయానికి రాకపోతే దేవుణ్ణి తృణీకరించటం. దేవుణ్ణి తృణీకరించడం అంటే ఏదో గొప్ప పని కాదు. నువ్వు దేవాలయం దగ్గర నువ్వు రాలేకపోతున్నావంటేనే దేవుని నువ్వు దూరంగా పెట్టినట్టే, తృణీకరించినట్లే. కాబట్టి ఈరోజు పట్టణాలు ప్రవక్తకు లోబడి జీవించండి.
ప్రవక్త దేవుని చేత ఎన్నిక చేసుకునబడినటువంటి వాడు. కాబట్టి ప్రవక్త చెప్పినటువంటి మాటలను మీరు ఆలకించండి అని ఈరోజు ఆ యొక్క పట్టణాలు, మొదటి పట్టణము సువిశేషం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. పడండి. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన ఎందుకా వేదన, పొందెనా యాతన దేవుడే మరచునా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు దేవుని యొక్క పట్టణాలు ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు నీ జీవితంలో కూడా ఒక అద్భుతంగా జరుగుతాయని, ప్రవక్తను తృణీకరించకుండా అంగీకరించమని ఈరోజు పట్టణాలు మనకి బోధించినాయి. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.